వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. రైట్, మనం కేమ్యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, a dash is a well defined relationship between binary variables specified by either a boolean equation or a truth table is. Right, what is the correct answer for that question? Right, suppose now I take one truth table. If I take one truth table, that is నేను సింపుల్గా ఒక ఆర్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆర్ గేట్ అర్థం కావడానికి కోసమే. రైట్, హియర్ ఐఎమ్ రైటింగ్ ఇన్పుట్స్ ఏ బి, ద అవుట్పుట్ ఇట్ కమ్స్. సో 0 0 0 1 1 0 1 1, 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1 plus 0 what? 1, 1 plus 1 1. Here it is the result of OR gate. What he asked, a dash is well-defined relationship between binary variables. Binary variables. That's what f of a b, f of a comma b is equal to what is gate? A plus b. Identity. So relationship between binary variables specified by either a Boolean equation, or truth table అంటే ఇక్కడ సింపుల్ గా బులియన్ వేరియబుల్స్ కి బులియన్ ఈక్వేషన్ కి ట్రూత్ టేబుల్ తో ఉన్న రిలేషన్షిప్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఫంక్షన్ ని డిఫైన్ చేస్తుంది. ఏంటి? బులియన్ ఫంక్షన్ ని డిఫైన్ చేస్తుంది. క్లియరా? అంటే ఏ ప్లస్ బి అనే ఈక్వేషన్ కూడా ఎఫ్ ఆఫ్ ఏ కామా బి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బులియన్ ఫంక్షన్. బులియన్ ఫంక్షన్ చూడండి, ఈ 0 0 0 1 1 0 1 1 కూడా దాని అవుట్పుట్స్ వస్తున్నాయి. అంటే ఏంటి? ఫైనల్ గా ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ని రిప్రజెంట్ చేయడం కోసం అదేంటంటే వన్ ఆఫ్ ది బులియన్ ఫంక్షన్. హియర్ బులియన్ ఫంక్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్, then go to another question. The boolean expression for the truth table shown is, right, ఒక ట్రూత్ టేబుల్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది అడుగుతున్నారండి. రైట్, క్లియరా? రైట్, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బూలియన్ ఎక్స్ప్రెషన్ వాడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఆప్షన్ వెరిఫై చేస్తే వీడి ఎస్ఓపిలు అడిగాడు, పిఓఎస్లు అడిగాడు చూడాలి. ఎస్ఓపి అంటే మిన్ టర్మ్స్ ఉండాలి, పిఓఎస్ అంటే మ్యాక్స్ టర్మ్స్ ఉండాలి. పిఓఎస్ అంటే మ్యాక్స్ టర్మ్స్ ఉండాలి. కాకపోతే ఇవి మిన్ టర్మ్స్ లో లేవు. ఇది ఎలా ఉంది? ప్రొడక్ట్ ఆఫ్ సమ్ లో ఉంది. అంటే అన్ని సమ్స్ తీసుకొచ్చి ప్రొడక్ట్ చేసేది చూడండి. అంటే ఇది పిఓఎస్ లో ఉంది. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాక్స్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. వెంటనే మనము ట్రూత్ టేబుల్ ఇచ్చారు కదా అని ఎస్ఓపిలో ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఇట్ టేక్స్ టైం. ఇచ్చిన ఆప్షన్ ఎందులో ఉందనేది ఫస్ట్ మనం వెరిఫై చేసుకుని దాని నుంచి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. పిఓఎస్ లో ఉంది కాబట్టి నేను మ్యాక్స్ టర్మ్స్ తీసుకోవాలి. పిఓఎస్ లో అంటే మ్యాక్స్ టర్మ్స్ తీసుకోవాలి. మ్యాక్స్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? మ్యాక్స్ టర్మ్స్ సో 0 అంటే మిన్ టర్మ్స్ అయితే ఏంటి? అవుట్పుట్ అనేది 1 ఉండాలి. మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటి? అవుట్పుట్ అనేది 0 అయి ఉండాలి. సో ఇక్కడ మనం తీసుకున్నవి ఏవి? మ్యాక్స్ టర్మ్స్ కాబట్టి 0 0 0 0 కాబట్టి ఇది 0. నెక్స్ట్ 0 0 1 0, అవుట్పుట్ 0 వచ్చింది కాబట్టి ఏంటి? 1 కాబట్టి 1. నెక్స్ట్ 0 1 0, అవుట్పుట్ వచ్చిందా? 2 కూడా 2. నెక్స్ట్ ఇక్కడ 1 అవ్వదు, మిన్ టర్మ్. ఇది మ్యాక్స్ టర్మ్సేనా? 4. ఇది కూడా మ్యాక్స్ టర్మేనా? 5. సో ఇది మిన్ టర్మ్ అవ్వదు, మ్యాక్స్ టర్మ్ కదా 0 7. ఏమొచ్చి 0 1 2 4 5 7. కాకపోతే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బులియన్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బై యూజింగ్ కే మ్యాప్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ పిఓఎస్. కే మ్యాప్ కాబట్టి ఇక్కడ నేను ఒక కే మ్యాప్ తీసుకుంటానండి. ఇక్కడ ఒక కే మ్యాప్ తీసుకుందాం. ఎన్ని వేరియబుల్? 3 వేరియబుల్ కాబట్టి టోటల్ ఎన్ని రావాలి? 2 క్యూబ్ అంటే 8 సెల్స్ రావాలి. టోటల్ 8 సెల్స్ రావాలి. 8 సెల్ ప్రకారం మనం తీసుకున్నామండి. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. ఓకే, క్లియర్? 0 1
0 0 0 1 1 1 1 0. చూడండి గ్రే కోడ్లో ఉండాలి కాబట్టి నేను 1 1 1 0 తీసుకున్నా. 0 0 0 1 1 1 1 0. క్లియర్గా ఉన్నారా? ఇప్పుడు నేనేం చేస్తానంటే వాటి యొక్క టర్మ్స్ రాస్తున్నాను. 0 అంటే పిఓఎస్లో 0 అంటే ఏంటి? పిఓఎస్లో 0కి బార్ ఉండదు. అదే పిఓఎస్లో 1కి బార్ ఉంటుంది అని చెప్పుకున్నామా? అంటే ఇక్కడ బార్ ఉండాలి. 0కి బార్ ఉండకూడదు కాబట్టి ఏ, 1కి బార్ ఉండాలి. ఇది ప్యూర్లీ ఇన్వర్స్ ఆఫ్ ది ఎస్ఓపి కాబట్టి. కానీ 0 0 కాబట్టి బి ప్లస్ సి, బి ప్లస్ రావాలి. ఓకే, ఇక్కడ చూడండి 0 కాబట్టి బి ప్లస్ 1 అంటే బార్ రావాలి. 0 బార్ సి బార్, ఇక్కడ 1 1 కదండి, సో బి బార్ ప్లస్ సి బార్, ఇక్కడ 1 0 కదండి, బి బార్ ప్లస్ సి, బి బార్ ప్లస్ సి. క్లియర్ అండి? రైట్. ఇక్కడ ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అయింది? 0 0 1 2 4 5 7 6 లేదు. చూడండి 0 0 0 0 0 0 1 0 1 0 2 కాబట్టి 1 0 0 4 1 0 1 5 3 1 7, ఇది 1 1 0 6 6 లేదు కాబట్టి ఫైన్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను ఇక్కడ కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాను. ఎలా కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ 8 సెల్స్ అవుతాయా? మ్యాపింగ్ అవ్వట్లేదు, ఎందుకు? గ్యాప్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను 4 సెల్స్ చేయొచ్చు అండి. ఇది ఈ 4 సెల్స్ నేను ఏం చేశానంటే మ్యాపింగ్ చేశాను. ఇప్పుడు ఈ 4 సెల్స్ని మ్యాపింగ్ చేస్తే లేదు, ఈ టర్మ్స్ అవ్వవు. సో బి ప్లస్ సి బార్, ఏది కామన్ ఉంది? బి ప్లస్ సి బార్లో బి కామన్ ఉందా? ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ ఏ బి. బి ఈజ్ వన్ టర్మ్. నెక్స్ట్ ఏంటి? ఈ 4 జీరోస్ అన్ని మ్యాపింగ్ చేస్తాం. ఇప్పుడు రిమైనింగ్ మిగిలిన జీరోస్ని మ్యాపింగ్ చేయాలి. ఇక్కడ 0 అని చూడండి. ఈ 0ని మ్యాపింగ్ చేయాలంటే ఇక్కడ ఎడ్జసెంట్ 0 లేదు, ఎడ్జసెంట్ 0 లేదు, ఇక్కడ ఎడ్జసెంట్ 0 ఉంది కాబట్టి నేను ఇక్కడ మ్యాపింగ్ చేయొచ్చా? క్లియరా? మ్యాపింగ్ చేయొచ్చు. సో వాట్ కామన్? ఏ బార్. సో బ్రాకెట్ ఓపెన్, హియర్ వి రైట్ బ్రాకెట్ ఓపెన్, ఏ బార్ ప్లస్ ఏంటి కామన్ ఉంది? బి ప్లస్ సి బార్, బి బార్ ప్లస్ సి బార్, బి ప్లస్ సి బార్, బి బార్ ప్లస్ సి బార్, అంటే సి బార్ కామన్ ఉంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ సి బార్. రైట్. ఎనదర్ 0 అంటే ఈ 0ని కూడా రిమైనింగ్ మిగిలిపోయింది కదా, దాన్ని కూడా మ్యాపింగ్ చేయాలి. ఎక్కడ ఎడ్జసెంట్ ఏముందా? లేదు. ఇక్కడ ఏముందా? లేదు. అంటే దీని ఎడ్జసెంట్ ఏమవుతుంది? మళ్ళీ ఇది అవుతుంది కదా, చెప్పుకున్న క్లాస్లో. అందుకే మీరు క్లియర్గా, నేను ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావాలంటే క్లాస్ వినాలి. సో మీకు డౌట్ ఉంటే కే మ్యాప్ మన చాప్టర్ మొత్తం క్లియర్గా చెప్పుకున్న కాబట్టి అక్కడ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి దీని ఎడ్జసెంట్ ఏమవుతుంది? పేపర్ ఫోల్డింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే అండి ఇది కూడా. సో దీని ఎడ్జసెంట్ ఇది కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఈ 0తో నేను మ్యాపింగ్ చేయొచ్చు కదండి, మ్యాపింగ్ చేయొచ్చు. మ్యాపింగ్ చేస్తే ఏంటి కామన్? ఏ. సో ఏ ప్లస్ ఏంటండి? బి ప్లస్ సి, బి బార్ ప్లస్ సి బార్, బి ప్లస్ సి, బి బార్ ప్లస్ సి బార్. ఏం కామన్ ఉంది? సి కామన్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ సి. ఇక్కడ చూస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో వెరిఫై చేయండి. సో చూడండి, ఇక్కడ బి బార్ ఉంది అంటే రాంగ్ ఆన్సర్, బి బార్ ఉంది రాంగ్ ఆన్సర్, బి ఉంది ఓకే, బి ఓకే, ఏ ప్లస్ సి బార్ అనేది లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది చూడండి ఆప్షన్ ఏ, బి ఉంది ఓకే, ఏ ప్లస్ సి ఉంది ఓకే, ఏ బార్ ప్లస్ సి బార్ ఉంది ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్లియర్ అండి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ go to next question. Coming to this question, the observation that a Boolean input OR gate is interchangeable with a bubbled output AND gate is referred to as clear. Third, bubbled input OR gate. చూడండి, observation that a bubbled input OR gate interchangeable with a bubbled output AND gate అన్న. నేను ఇప్పుడు ఒక బబుల్డ్ ఇన్పుట్ ఆర్ గేట్ తీసుకుంటున్నా. బబుల్డ్ ఇన్పుట్ ఆర్ గేట్, ఇది ఒక బబుల్డ్ ఇన్పుట్, ఇది ఒక ఆర్ గేట్ అండి, ఇది ఒక ఆర్ గేట్ అండి, ఇది ఒక ఆర్ గేట్. ఏమన్నాడు? బబుల్డ్ ఇన్పుట్ అంటే బబుల్డ్ ఇన్పుట్ అంటే బబుల్ తీసుకున్నా. ఇదేంటిది? ఏ అని, ఇది ఏ అని ఇన్పుట్, దీన్ని బి అనుకున్నా, దీన్ని బి అనుకున్నా. క్లియరా? జాగ్రత్తగా ఉండాలి.
బబుల్డ్ ఇన్పుట్ ఆర్ గేట్. ఇది ఫస్ట్ ఆర్ గేట్ రాసి ఇన్పుట్ సైడ్ బబుల్ ఉంటారు కదా, బబుల్ ఇన్పుట్ ఆర్. ఇది ఏమవుతుందంట, ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, బబుల్డ్ అవుట్పుట్ అండ్ గేట్. బబుల్డ్ అవుట్పుట్ అండ్ గేట్ అంటే అవుట్పుట్ సైడ్ బబుల్ ఉండాలంట. సో ఫస్ట్ వి రైట్ అండ్ గేట్, సో here what it comes, bubbled output and gate. Bubbled output అంటే అవుట్పుట్ సైడ్ మనకు బబుల్ ఉండాలి అంట. ఇది రైట్. ఇక్కడ కూడా నేను ఇన్పుట్స్ ఏబి తీసుకున్నా, ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏ బార్ అంతేనా, ఇన్పుట్ ఏ బార్, ఎందుకంటే బబుల్ ఉంది కాబట్టి ఏ బార్. ఇదేంటంటే ఏ గేట్, ఆర్ గేట్ కాబట్టి ఆర్ గేట్. ఇదేంటంటే బి ఉంది, ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి బి బార్, అంటే ఏ బార్ ప్లస్ బి బార్. క్లియర్ అండి, క్లియర్. ఇప్పుడు ఏబి ఇన్పుట్స్ కదండి, ఏబి ఇన్పుట్స్ ఎందుకు ఇచ్చాం, ఎండ్ గేట్కి ఇచ్చాము, ఎండ్కి ఏబి. మరి బబుల్ ఉంది కాదండి, బబుల్ అంటే బార్. బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ అవుట్పుట్ ఈక్వల్ టు ది అవుట్పుట్ కదండి, అంటే ఏంటి, సో ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బార్. ఎందుకు, ద అబ్జర్వేషన్ దట్ ఏ బబుల్డ్ ఇన్పుట్ ఆర్ గేట్ ఈజ్ ఇంటర్చేంజబుల్ విత్ బబుల్డ్ అవుట్పుట్ అండ్ గేట్. అంటే ఇది ఇంటర్చేంజబుల్ అవుతుంది అని చెప్పాడు అనమాట. అంటే ఈక్వలే కదండి, ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ బార్, క్లియర్ గా చూడండి. ఇది ఏ విధంగా ఉంది, ఇది ఒక డి మోర్గన్స్ లా ప్రకారం ఉందా లేదా, డి మోర్గన్స్ లా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డి మోర్గన్స్ లాస్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం, డి మోర్గన్స్ లాస్ 2 ఉన్నాయని చెప్పుకున్నాం. డి మోర్గన్స్ లాస్ 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్. సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాము, ఏబి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఈ 2 లాస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం, అది ఏ లాస్, డి మోర్గన్స్ లాస్ అని మనం బులియన్ ఆల్జీబ్రాలోనే మనం చెప్పుకున్నాం. అయితే దీని ప్రకారం, ఈ ప్రాబ్లం ప్రకారం చూస్తే ఇక్కడ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ ఏబి బార్. చూడండి ఈ విధంగా ఉందా లేదా, ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ ఏబి బార్. అంటే ఇది వన్ ఆఫ్ ది డి మోర్గన్స్ లా ఆర్ నాట్, డి మోర్గన్స్ లా. అంటే ఇది కే మ్యాప్ కాదు, అసోసియేటివ్ లా మల్టిప్లేస్ కాదు, కమ్యుటేటివ్ లా ఎడిషన్ కాదు, డి మోర్గన్స్ సెకండ్ థీరం. ఇదేంటి, డి మోర్గన్స్ సెకండ్ థీరం. క్లియర్ అండి, right, understand, clear. Next, go to next question. Coming to this question, generate SOP. SOP అంటే ఏంటి, sum of the product, clear, right. Generate the SOP expression for the given table. మనకి ట్రూత్ టేబుల్ ఎలా ఇవ్వడం జరిగిందండి, రైట్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సార్ ఎస్ఓపి అంటే ఏంటండి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్. మనకు తెలిసిందే ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్. అంటే టర్మ్స్ ఎలా ఉండాలి, మిన్ టర్మ్స్ లో ఉండాలి. ఏం తీసుకోవాలి, మిన్ టర్మ్స్ లో తీసుకోవాలి. మిన్ టర్మ్స్ అంటే ఏంటి చూద్దాం. అయితే వాడు అడిగింది ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్ లో నేను ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. చూడండి ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ చూడండి, ఇదన్నీ సమ్ తీసుకెళ్ళి ఏం చేశాడు, ప్రొడక్ట్ చేశాడు. అంటే ఇది ఎందులో ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ లో ఉంది. కాబట్టి మనకు అడిగింది ఏంటి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసవచ్చు కదండి. చూసారా, బై యూజింగ్ ఆప్షన్ వెరిఫికేషన్ వీ కెన్ ఎలిమినేట్ ఏ. కమింగ్ టు అనదర్ ఆప్షన్, PQR అంటే ప్రొడక్ట్స్ అని కలిపి ఏం చేసి సమ్ చేశారు. కాబట్టి ఇది ఎంతలో ఉంది, ఎస్ఓపిలో ఉంది. ఓకే అవ్వచ్చు, దేర్ ఈజ్ ఏ ఛాన్స్. నెక్స్ట్ ఇచ్చోండి సమ్స్ అని కలిపి ప్రొడక్ట్ చేశారు కాబట్టి ఇది POS లో ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఎందులో ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ లో ఉంది. అంటే సమ్స్ అని తీసి ఒక ప్రొడక్ట్ చేశారు కాబట్టి అవ్వదు. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ అన్నిటి కలిపి ఏం చేసి సమ్ చేశారు కాబట్టి సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఉంది. కాబట్టి ఇది కూడా ఛాన్స్ ఉంది, రైట్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఆన్సర్ బి అవుతుందా డి అవుతుందా, ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. వాడు ఏమన్నాడు, ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఎస్ఓపి అంటేది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. ఎన్ని ఏర్పడతాయి అంటే మిన్ టర్మ్స్, ఎన్ని మిన్ టర్మ్స్ ఉంటే అన్ని.
మిన్ టర్మ్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ఏమవ్వాలి, 1 అవ్వాలి. ఇక్కడ చూడండి అవుట్పుట్ 1 అవ్వాలి కాబట్టి ఇక్కడ అవుట్పుట్ చూడండి 1 1 1 1 ఇది. ఈ విధంగా అవుట్పుట్ 5 టైమ్స్ 1 వచ్చింది. అంటే మనకి ఎస్ఓపిలో మిన్ టర్మ్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని వన్స్ ఉంటే అన్ని 1 2 3 4 5. అంటే మనకి ఎన్ని ఎస్ఓపి మిన్ టర్మ్స్ రావాలి, 5 రావాలి. కాకపోతే సెకండ్ ఆప్షన్లో 1 2 3 ఎన్ని మిన్ టర్మ్స్ వచ్చాయి, 3 వచ్చాయి. కాబట్టి మనకి ఎన్ని రావాలి, 5 రావాలి. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఏముంది, ఇదే ఆన్సర్. చెక్ చేయండి ఎన్ని మిన్ టర్మ్స్, 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయండి, 5 ఉన్నాయా లేదండి. ఆప్షన్ వెరిఫికేషన్ చూసారా. జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్ని ట్రూత్ టేబుల్ చూశాను, ఎస్ఓపి ఫైండ్ అవుట్ చేశాను. బెస్ట్ బై యూజింగ్ ఆప్షన్ వెరిఫికేషన్ వి సాల్వ్ దిస్ క్వశ్చన్. కానీ మరి ఇది కరెక్టా రాంగ్ అనేది, ఇది ఎగ్జామ్ కాదు, ఇది క్లాస్ కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఎలా డి ఆప్షన్ కరెక్ట్ అయింది అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే రైట్ ఫస్ట్ ఏంటండి, ఎన్ని మిన్ టర్మ్స్ వచ్చాయి చూద్దాం. సో సిగ్మా ఎం ఆఫ్ 0 0 0 0 1 కాబట్టి 0, నెక్స్ట్ 0 0 1 అంటే 1, నెక్స్ట్ 2 3 4 అవదు, ఇది మ్యాక్స్ టర్మ్స్. 5 అవదు మ్యాక్స్ టర్మ్, 6 అవదు మ్యాక్స్ టర్మ్, 1 ఉంది కాబట్టి 7. మొత్తం ఎన్ని వచ్చాయి, 5 వచ్చాయి. రైట్ చూద్దాం. 0 0 అంటే ఏంటి, 0 0 0 అంటే 0 అంటే బార్, 0 లేకపోతే బార్ రాదు. అంటే ఏమవుతుంది, పి బార్ క్యూ బార్ ఆర్ బార్, పి బార్ క్యూ బార్ ఆర్ బార్ ప్లస్ 1 అంటే ఏంటి, 0 0 1 కదండి. చూడండి అక్కడ 0 0 0 1. సో 0 అంటే బార్, పి బార్ క్యూ బార్ ఆర్ ప్లస్ 2 అంటే 0 1 0 అంటే పి బార్ క్యూ ఆర్ బార్. నెక్స్ట్ ఏంటి 0 1 1 0 1 1 అంటే ఏంటి, 0 అంటే బార్ కదండి, పి బార్, 1 ఉంటే బార్ అవసరం లేదు, పి బార్ క్యూఆర్. నెక్స్ట్ ఏంటి 7 3 1 అంటే మరి బార్ అవసరం లేదు, పి క్యూఆర్. చూడండి ఒకసారి ఆప్షన్ డీకి వెళ్ళండి. పి బార్ క్యూ బార్ ఆర్ బార్, పి బార్ క్యూ బార్ ఆర్, పి బార్ క్యూ ఆర్ బార్, పి బార్ క్యూఆర్, పి క్యూఆర్ పి క్యూఆర్. క్లియర్ అండి, అర్థమైందా. ఇది ఈ విధంగా మనకి ఆన్సర్ రావడం. కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం బై యూజింగ్ ఆప్షన్ వెరిఫికేషన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. క్లియర్, రైట్. Then go to next problem. Coming to this question, the number of distinct Boolean expressions for the 4 variables. The number of distinct Boolean expressions for the n variable అని చెప్పుకున్నాము. n variable అయితే 2 to the power of 2 to the power of n అని చెప్పుకున్నాం, గుర్తుందా. How many Boolean functions are existing for the n variable 2 to the power of 2 to the power of n? So already I explained in the class. But question given on the topic, that's why we are solving now. Clear? Right. The number of distinct Boolean expressions for 4 variable. Innadi 4 way. N variable అయితే ఇది 4 variable అంటే n place లో we take 4. So 2 to the power of 16. 2 to the power of 16. Right. ఏం రావాలి ఆన్సర్, 2 to the power of 16 కదండి. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ 1024. 1024 అంటే ఏంటండి, 2 to the power of 10 కదండి. సో మనకేంటి 2 to the power 16 కాబట్టి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 16, ఆప్షన్ సి 16 అంటే 2 to the power of 4 కదండి, ఇది కూడా రాంగ్ ఆన్సరే. 256 అంటే ఏంటండి, 16 into 16 అంటే 2 to the power of 8 కదండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ రిమైనింగ్ ఏముంది, 65,536 is the correct answer for this question. ఇక్కడ 2 to the power of 16 అండి, 2 to the power of 10 into 2 to the power of 6, 2 to the power of 10 అంటే 1024 కదండి, మరి 2 to the power 6 అంటే 64 కదండి. మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తానంటే టైం కుదరదండి. సో మన ఎగ్జామ్లో మనం టైంని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోవాలంటే బై యూజింగ్ ఆప్షన్ వెరిఫికేషన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. క్లియర్, యాజ్ లైక్ మ్యాథమెటిక్స్, రైట్. మ్యాథమెటిక్స్ లాగా ఉంది, సింపుల్. కాకపోతే ఇది డిజిటల్ అంతే, డిజిటల్. క్లియర్, రైట్. కమింగ్ టు దిస్, the minimized equation for the following logic function using K-map is right. వాడు మనకి ఇన్ని టైమ్స్ ఇవ్వడం జరిగింది. వాడు మినిమైజ్డ్ ఈక్వేషన్ అన్నాడు. ఓకే, మినిమైజ్డ్ ఈక్వేషన్
రైట్ ఫర్ ద ఫాలోయింగ్ లాజిక్ ఫంక్షన్ యూజింగ్ కే మ్యాప్ యూజ్ చేయండి అని. రైట్ ఇక్కడ సిగ్మా ఎం ఇచ్చాడంటే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి. మిన్ టర్మ్స్ అంటే ఏంటి, ఎస్ఓపిలో ఉండాలి, అన్ని ప్రొడక్ట్స్ కలిపి సమ్ చేయాలి. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఎస్ఓపిలో ఉన్నాయి కాబట్టి మనం ఎలిమినేట్ చేయడానికి అవ్వదు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కే మ్యాప్ తీసుకుంటున్నా, కే మ్యాప్ తీసుకుంటాను. చూడండి కే మ్యాప్ ఇక్కడ సరిపోదు కాబట్టి ఇక్కడ అరేంజ్ చేసి కే మ్యాప్ తీసుకుంటాను. క్లియర్. రైట్, ఐఎమ్ రైటింగ్ కే మ్యాప్ హియర్. Right, I am writing K map here. We write AB. Here we write CD. Here I am writing CD. Right. Mana write ikkada 0 0 0 1 1 0 1 1. ఎందుకు గ్రేట్ కోడ్ తెలుసు కదా కే మ్యాప్ లో. నెక్స్ట్ హియర్ 0 0 0 1 1 0 1 1. క్లియరా? రైట్. సో ఏంటంటే 0 0 0 అంటే 0 0 0 1 1 0 1 1 3 2 ఆ విధంగా 0 1 0 0 4 5 7 6. చూడండి క్లియర్ కనండి. 1 0 0 అంటే ఏంటి 8 9 11 10 చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ 12 కదండి, 12 13 14 15. క్లియరా? రైట్. ఇప్పుడు చూడండి రైట్ 1 0 1 ఉండాలి, మిన్ టర్మ్స్ కాబట్టి అవుట్పుట్ ఏముండాలి 1 ఉండాలని మనం చెప్పుకున్నాం. ఐఎమ్ రైటింగ్ 1. నెక్స్ట్ 1 ఓకే 1 2 1 3 1 ఓకే 2 3 1. నెక్స్ట్ 5 1 5 1 7 1 8 1 9 1 11 1 14 1. క్లియర్? ఇది రైట్, ఇవి ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నేను కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు, మనము మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ తీసుకురావాలంటే వాడు కే మ్యాప్ యూజ్ చేసి తీసుకురండి అన్నారు. రైట్ రైట్. ఇందులో టోటల్ ఎన్ని సెల్స్ ఉన్నాయి మనకి 16 సెల్స్ ఉన్నాయి. 16 సెల్స్ మ్యాప్ చేయడానికి అవుతుందా? అవ్వదు. కాబట్టి నెక్స్ట్ ఏంటికి వెళ్ళాలి, 8 సెల్స్కి వెళ్ళాలి. పోనీ 8 సెల్స్ చేద్దామంటే ఇక్కడ 4 ఉన్నాయండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకొకటి లేదు కాబట్టి 8 సెల్స్ చేయడానికి కూడా అవ్వదు. ఇంకేమున్నాయి, నెక్స్ట్ 4 సెల్స్ చేయొచ్చు. చూద్దాం 4 సెల్స్ అవుతుందో లేదో. ఇక్కడ బాగా గమనించండి 1 1 1 అంటే 6 1s నేను మ్యాపింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ 4 1s నేను మ్యాపింగ్ చేయొచ్చు కదండి. ఈ 4 1s నేను మ్యాపింగ్ చేయొచ్చా లేదా? మ్యాపింగ్ చేయొచ్చు. మ్యాపింగ్ చేస్తే నాకు ఏమొస్తుందండి ఇది? రైట్, బిఫోర్ రాయలేదు అక్కడ. రైట్, ఇదేంటి 0 0 అంటే 0 అంటే బార్ పెట్టాలని చెప్పానా, ఏ బార్ బి బార్. 0 1 అంటే ఏ బార్ బి. 1 1 అంటే ఏ బి. ఇదేంటి 1 0 అంటే ఏ బి బార్. ఇక్కడ ఏంటంటే సిడి ఇచ్చారు కానీ 0 0 సి బార్ డి బార్. 0 అంటే బార్, 0 లేకపోతే బార్ ఉండదు. సి బార్ డి సిడి సి డి బార్. రైట్, ఇక్కడ ఏంటంటే ఏ బార్ బి బార్ వచ్చింది. చూడండి ఇవన్నీ కామన్ టర్మ్స్ వచ్చాయి కదా అందులో. ఏ బార్ బి బార్ ప్లస్ రైట్, ఆ 1s అన్నీ అయిపోయి ఇంకా రిమైనింగ్ 1s కి నేను మ్యాపింగ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 2 1s ఉన్నాయా, ఈ 2 1s ని నేను ఈ 2 1s తో మ్యాపింగ్ చేయొచ్చు కదండి. చెప్పాను కదా కే మ్యాప్ లో మనం మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఆక్యుపై అయితే అన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ని మనం చేయాలి. అంతే తప్ప ఇక్కడ 2 ఉన్నాయి కదా సార్, ఈ 2ని మీరు మ్యాపింగ్ చేసుకోవాలంటే కుదరదండి. సో పాజిబిలిటీ మనం చూడాలి. ఇక్కడ పాజిబిలిటీ నాకు మాక్సిమం 4 అవుతుంది కాబట్టి 4 సెల్స్ ని నేను మ్యాపింగ్ చేసామా. ఇందులో చూడండి ఈ 1 1 1 అనేది ఈ 2 టైమ్స్ లో ఎగ్జిస్ట్ అయింది. ఇందులో కామన్ అనేది ఏ బార్ బి బార్, ఏ బార్ బి. ఏంటి కామన్? ఏ బార్ ఉంది కాబట్టి ఐఆమ్ రైటింగ్ ఏ బార్. ఐఎమ్ రైటింగ్ ఏ బార్. ఇక్కడ చూడండి సి బార్ డి సిడి ఉందండి. సి బార్ డి సిడి ఉంది, కామన్ అనేది డి ఉంది కాబట్టి ఐఆమ్ రైటింగ్ ఏ బార్ డి ప్లస్ ఏ బార్ డి. నెక్స్ట్ రిమైనింగ్ 1s ఉన్నాయండి. రిమైనింగ్ 1s లో ఈ 2 1s నేను మ్యాపింగ్ చేయాలి. ఇలా చేయకూడదు. మళ్ళీ దీని ఎడ్జెసెంట్ ఏంటి, ఇవి ఉన్నాయి కదండి. అంటే 2 కన్నా 4 ఎక్కువ కాబట్టి 4 సెల్స్ ని మ్యాపింగ్ చేయాలి. అంటే ఎలా చేయాలి ఇక్కడ, ఇప్పుడు ఈ విధంగా ఈ 2ని ఈ 2 1s తో మ్యాపింగ్ చేయాలి. క్లియర్ అండి, ఈ 2 1s తో మ్యాపింగ్ చేయాలి. మీకు కే మ్యాప్ లో చెప్పాను, మళ్ళీ క్లాస్ చూడండి డౌట్ ఉంటే. ఏ బార్ బి, ఇందులో ఏ బార్ బి బార్ కామన్ ఏదండి బి బార్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ బి బార్. చూడండి 1 1 1 1
సో సి బార్ డి బార్ సి బార్ డి కామన్ ఏముందండి సి బార్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ సి బార్ ప్లస్ కాబట్టి ప్లస్. ఇంకా 2 1s మిగిలిపోయండి. ఇంకా 2 1s ని మ్యాపింగ్ చేయాలి. ఈ 1ని ఇటువైపు చూస్తే నో, ఇటువైపు చూసా ఎడ్జసెంట్ సెల్ ఏం లేదు, ఇక్కడ చూస్తే 1 ఉంది. సార్ నేను ఇలా చేసుకుంటాను సార్ మ్యాపింగ్ అంటే తప్పు అయిపోద్ది. ఎందుకంటే దీని ఎడ్జసెంట్ మళ్ళీ ఏంటి ఉన్నాయి, ఈ 1s ఉన్నాయా అంటే ఈ 1s కూడా ఎడ్జసెంట్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ 1 నేను మ్యాపింగ్ చేయలేము, మొత్తం టోటల్ 4 సెల్స్తో నేను మ్యాపింగ్ చేయాలి. ఎలా అనేది క్లాస్లో చెప్పు, రైట్. ఏ బి బార్ బి బార్ కామన్ ఏముందండి ఏ బార్ బి బార్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ బి బార్. ఇక్కడ చూడండి ఆల్ 1s కదండి, ఇక్కడ చూడండి 1 1 1 1 ఎగ్జిస్ట్ ఏమైంది సి బార్ డి సిడి ఏమైంది కామన్ అయితే సి బార్ డి సిడిలో డి కాబట్టి ఐఎమ్ రైటింగ్ డి ప్లస్ రైట్. ఇక్కడ చూడండి 1. సార్ ఇక్కడ ఎడ్జసెంట్ ఏంటి ఇది ఏమీ లేదు, ఇక్కడ ఎడ్జసెంట్ సెల్ ఏమీ లేదు, ఇక్కడ ఎడ్జసెంట్ సెల్ ఏమీ లేదు. దీనికి ఎడ్జసెంట్ సెల్ ఏంటి పేపర్ ఫోల్డింగ్ చెప్పాను కదా కాన్సెప్ట్, దాని ప్రకారం చూస్తే ఇక్కడ కూడా దీని ఎడ్జసెంట్ ఇది కూడా ఏం లేదు అంటే ఏమీ లేదు కాబట్టి సెల్ఫ్గా ఇది మ్యాపింగ్ అవుతుంది, దానికి అది మ్యాపింగ్ చేస్తుంది, రైట్. ఇక్కడ మ్యాపింగ్ చేస్తే 1, సో ఇక్కడ ఏబి ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే సిడి బార్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఐఎమ్ రైటింగ్ ఏబి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఏబి సిడి బార్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సిడి బార్. ఇది దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. కమింగ్ టు ఆప్షన్ డి బిసిడి ఎన్ని టైమ్స్ ఉన్నాయి 1 2 3 4 కానీ మనకి ఎన్ని రావాలి 5 రావాలి కాబట్టి ఆప్షన్ రాంగ్, రైట్. ఆప్షన్ రాంగ్. చూడండి ఏ బి బార్ సి బార్ డి ఏబిసి డి బార్ అన్నారు, ఇది రాంగ్. ఇది చూడండి ఏ బి బార్ సి బార్ డి అన్నాడు, బి బార్ సి బార్ అన్నాడు, ఏబిసి డి బార్ కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ చూడండి ఏబిసి డి బార్ ఓకే, బి బార్ సి బార్ ఓకే, బి బార్ డి ఓకే, ఏ బార్ డి ఓకే, ఏ బార్ బి బార్ ఓకే, satisfied. So option A is the correct answer for this question. Clear? Right, clear. Then go to next one. Simplify Boolean function represented. Okay. Simplify Boolean function represented in sum of products to min terms. Sum of products to min terms. అంటే ఎస్ఓపిలో ఉండాలి అన్నారు, ఇందులో ఉండాలి ఎస్ఓపిలో ఉండాలి, అది కూడా మినిమైజ్ చేసి మిన్ టర్మ్స్లో. ద క్వశ్చన్ గివెన్ లైక్ దిస్ రైట్. ఐ వాంట్ టు ఫైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిన్ టర్మ్స్, సో బై యూజింగ్ కే మ్యాప్. నేను కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలను కే మ్యాప్లో, ఎందుకంటే కే మ్యాప్ వాడు మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ అడిగాడు బూలియన్ ఫంక్షన్ సింపుల్గా. ఎందుకంటే ఇక్కడ చూడండి 2 times, ఇక్కడన్ని 3 times, ఇక్కడన్ని 3 times, 4 times, ఇక్కడన్ని 3 times, కానీ అక్కడ 5 ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం కే మ్యాప్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇది ఎన్ని వేరియబుల్స్ అండి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టేకింగ్ 3 వేరియబుల్స్. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, సి. ఓకే క్లియర్. 8 cells వచ్చాయి 0 1 0 0 0 1 1 0 1 1 రైట్. 0 0 0 ఓకే రైట్. 0 అంటే ఏ బార్, 1 ఉంటే ఏ, 0 0 కాబట్టి బి బార్ సి బార్. సో బి బార్ సి బార్. ఇదేంటి 0 1 అంటే 0కి బార్ కదండి బి బార్ సి, 1కి బార్ అవసరం లేదు బిసి బార్ రైట్. ఇక్కడ ఏమి ఇచ్చారండి 0 to 4 5 6 0 to 4 5 6 0 0 0 0 కాండి ఎగ్జిస్ట్ అయింది కదండి ఎగ్జిస్ట్. ఓకే 0 0 1 అంటే 1 అండి ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి లిమిట్. 0 1 1 3 అండి ఎగ్జిస్ట్ అవ్వలేదు లిమిట్. 0 1 0 2 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1. సో 1 0 0 అంటే ఏంటి 4 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1. 1 0 1 5 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1. 1 1 7 లేదు. సో 1 1 0 6 ఎగ్జిస్ట్ అయింది కదండి 6 1. సో మనకి ఎన్ని వచ్చాయి 5 ones. ఓకే 5 ones క్లియర్. ఇప్పుడు నేనేం చేయాలి అంటే నేను మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ చేస్తే ఇక్కడ మ్యాపింగ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం రైట్. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ 1 1 ఉందండి, ఇక్కడ 1 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఈ 1 నేను మ్యాపింగ్ చేయాలంటే ఈ ఎడ్జసెంట్ సెల్ తీసుకోవాలి, దాని ఎడ్జసెంట్ తీసుకోవాలి, ఇది కూడా ఎగ్జిస్ట్. అంటే నాకు నెంబర్
ఫోర్ సెల్స్ నేను మ్యాపింగ్ చేయొచ్చు ఇక్కడ మాక్సిమం ఎన్ని చేయొచ్చు అండి 4 సెల్స్ నేను మ్యాపింగ్ చేయొచ్చు కాబట్టి నేను 4 సెల్స్ నేను తీసుకుంటే మనకి ఇందులో XYZ ఇచ్చారు కదండి సో వీఆర్ రైటింగ్ XYZ నేను ABC తీసుకున్నా సో దే ఆర్ గివింగ్ XYZ నో ప్రాబ్లం మనం కామన్గా మనము ఏబిసి తీసుకుంటాం కాబట్టి నేను ఏబిసి తీసుకున్నా XYZ అడిగాడు కాబట్టి వాడి ఎగ్జామ్లో XYZ అడిగాడు కాబట్టి ఐఎమ్ రైటింగ్ XYZ X బార్ ఇది X ఏంటంటే Y బార్ Z బార్ Y బార్ Z YZ బార్ క్లియర్ అండి ఏం లేదు నార్మల్గా మన ప్రాబ్లమ్స్లో ఏబిసి తీసుకుంటాం వాడు క్వశ్చన్లో XYZ ఇచ్చాడు కాబట్టి రైట్ XYZ నో ప్రాబ్లం రైట్ ఇప్పుడు చూడండి X బార్ X ఇక్కడ చూస్తే Y బార్ Z బార్ YZ X బార్ ప్లస్ X 1 అయిపోయింది కాబట్టి లీవ్ ఇట్ Y బార్ Z బార్ YZ బార్ అంటే ఏం వచ్చింది ఇక్కడ ఈ 2 టర్మ్స్ వచ్చాయి ఈ 2 టర్మ్స్ లో కామన్ ఏదో ఉందండి Z బార్ చూడండి Y బార్ Z బార్ YZ బార్ ఏముంది Z బార్ ఐఎమ్ రైటింగ్ Z బార్ here Z bar plus రైట్ ఇక్కడ 1 మిగిలింది కదండి ఈ 1 నేను ఏం చేయాలి మళ్ళీ మ్యాపింగ్ చేయాలి సార్ 4 సెల్స్ అవుతాయా దీని ఎడ్జసెంట్ ఇది లేదు దీని ఎడ్జసెంట్ ఇది లేదు కానీ దీని ఎడ్జసెంట్ ఇది ఉంది దీనికి ఎడ్జసెంట్ ఇది ఉంది కాబట్టి కానీ ఇక్కడ 4 చేయడానికి అవ్వదు ఇంకెన్ని అవుతాయి మ్యాక్సిమం 2 అవుతాయి కాబట్టి ఈ 2 మాత్రం నేను మ్యాపింగ్ చేయగలను ఆ 2 మాత్రమే మ్యాపింగ్ చేయగలను కాబట్టి దీనికి కామన్గా X నెక్స్ట్ దీనికి ఎందుకు Y బార్ Z అంటే ఏంటి కామన్ Y బార్ కాబట్టి XY బార్ చూడండి ఆప్షన్ ఇక్కడ Z డాష్ ఉందంటే అది Z బార్ అనే డోంట్ కన్ఫ్యూజ్ ఓకేనా చూడండి ఫస్ట్ ఆప్షన్ Z బార్ XY బార్ అంటే XY బార్ ఇదేనా Z బార్ XY బార్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంకోటి మనకు ఆప్షన్ లో 2 టైమ్స్ వచ్చాయి చూడండి రిమైనింగ్ అని 3 టైమ్స్ వచ్చాయి రాంగ్ ఆన్సర్ సో Z బార్ ప్లస్ XY బార్ క్లియర్ రైట్ దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ కమింగ్ టు దిస్ క్వశ్చన్ a boolean function can be expressed మన బూలియన్ ఫంక్షన్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామని చెప్పాము సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆర్ సమ్ ఆఫ్ ది మ్యాక్స్ టర్మ్స్ అని చెప్పుకున్నాం సో బూలియన్ ఫంక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఎస్ఓపి అంటే ఏంటండి సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ అది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటండి మిన్ టర్మ్స్ అని తీసుకొచ్చి మనము సమ్ చెయ్యాలి అని అర్థం క్లియరా సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ సో POS means what? That means product of max terms మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ నేను ముందునే చెప్పాను ఎస్ఓపి వస్తే మిన్ టర్మ్స్ అని POS వస్తే మ్యాక్స్ టర్మ్స్ అని చెప్పుకున్నాం ఫస్ట్ ఆఫ్ చూడండి సమ్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ అన్నాడు మనకేంటి సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ అంటే రాంగ్ ఆన్సర్ product of max terms okay satisfied చూడండి product of max terms sum of min terms okay satisfied so option B is the correct answer remaining 2 ఇచ్చారు చూద్దాం partially as a product of max terms partially ఏంటండి ఇది రాంగ్ ఆన్సర్ partially ఎందుకు ఉంటుంది ఫుల్ గా ఉంటుంది ఎందుకు సగం ఉంటాయా partially as sum of max terms and partially min terms wrong answer partly okay na so what is the correct answer? Option B is the correct answer for this question. Clear or not? Right. Then go to next question. So questions are completed. This is everything about previous questions of K-MAP. Clear? Thank you.